దేవుడి మాట చెప్తున్నారు, నిశ్చయముగా నేను నిన్ను బలపరుస్తాను. మనుషులు కొన్నిసార్లు మనల్ని బలపరిచినట్టుగా ఉంటారు, సడన్గా చేయి వదిలేస్తారు. యాకోబు యొక్క తల్లి ఎంత బలపరిచిందో తెలుసా? నాయనా, ఇదిగో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆస్తి అయినా, ఆశీర్వాదమైన, ఘనతైన, గౌరవమైన, పేరైన నీకే దక్కాలరా, మీ అన్నయ్యకి పొరపాటున దక్కకూడదు. అందుకని నువ్వు చక్కగా నేను చెప్పినట్లుగా చెయ్యి, నాన్న దగ్గరికి వెళ్ళు, నేను చెప్పినట్టుగా విను, నేను చెప్పినట్టుగా బట్టలు వేసుకో, నేను చెప్పినట్టుగా మాట్లాడు అని చెప్పింది. దొరికినా కానీ ఆ కీడు నీ మీదకి రాదురా, నా మీదకే వస్తుందని ఎంత బలపరిచిందంటే, ఆ తల్లి బలపరిచినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒరే నువ్వు యాకోబువేనా అంటే, లేదు డాడీ నేను ఏసావుని అంటాడు. చూడండి, ఆ తల్లి ఇచ్చిన ప్రోత్సాహం, తల్లి ఇచ్చిన బలం ఏమైపోయిందంటే అబద్ధం ఆడేటట్లుగా చేసింది. కానీ ఏం జరిగిందంటే ఆ బలం కాసేపే ఉంది. మరుసటి రోజుకి ముందు రోజున ఏ తల్లి అయితే బలపరిచిందో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా అన్నయ్య నన్ను చంపడానికి వస్తున్నాడు, నిన్నేమో అలా మాట్లాడావు, ఈరోజు పరిస్థితి ఏంటని అడిగితే వాళ్ళ అమ్మ చెప్తుంది, అరే ఇద్దరు నా బిడ్డలే, ఆడు నీ జోలికి వచ్చినా నువ్వు ఆడి జోలికి వచ్చినా ఒకేసారి ఇద్దరు చనిపోవటం నేను కళ్ళతో చూడలేనురా, నువ్వెక్కడికన్నా వెళ్ళిపో, తలదాచుకొని తల్లి ఇంట్లోంచి కట్టుకున్న బట్టలతో చేతి కర్రతో బయటికి పంపించేసి. అంటే దేవుని బిడ్డలారా, కన్న తల్లైనా, కన్న తండ్రి అయినా, కట్టుకున్న వాళ్ళైనా, స్నేహితులైనా, బంధువులైనా, రక్త సంబంధులైనా, ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే ఆ క్షణాన్ని వరకే బలపరుస్తారు, కానీ జీవితకాలం ఎవరిని బలపరచరు. అందుకని దేవుడు ఏం చెప్తున్నారంటే, నేనే నిన్ను బలపరుస్తాను.